అమెరికా పక్కనే ఉన్న చిన్న దేశం క్యూబా. ఇప్పుడు ఈ దేశం తీవ్ర ఆర్థిక ఇంధన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దేశవ్యాప్తంగా సాధారణ జీవితం స్తంభించుకుపోయింది. గంటల తరబడి పవర్ కట్స్, పెట్రోల్ కొరత, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాజధాని హవానా నుంచి చిన్న సిటీల వరకు పరిస్థితి రోజు రోజుకి మరింత దారుణంగా తయారవుతూ ఉంది. రోజుకు 20 నుంచి 22 గంటల వరకు కరెంట్ ఉండట్లేదంటే ఊహించుకోండి ఒకసారి. మహా అయితే ఒక గంట 2 గంటలు మాత్రమే వాళ్ళు కరెంటు ఉంటున్నారు. మహా అయితే 4 గంటలు మాత్రమే. అది కూడా ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రజల పరిస్థితి మరి దుర్భరంగా మారింది. కిలోమీటర్ల దూరం పరిగెట్టాల్సి వస్తుంది కేవలం ఫోన్ ఛార్జింగ్ కోసం. కరెంటు లేకపోవడంతో నీటి సరఫరా ఆగిపోతుంది. ఫ్రిడ్జ్లు పనిచేయకపోవడంతో ఆహారం పాడైపోతుంది. ఇంటర్నెట్ కట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజెస్ క్లోజ్ అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఆఫీసులు వర్కింగ్ అవర్స్ కూడా మార్చేశాయి. చిన్న చిన్న ఫ్యాక్టరీస్ క్లోజ్ అవుతూ ఉన్నాయి. టూరిజం కుదేలయ్యింది. ప్రస్తుతం క్యూబాలో సర్వైవల్ మోడ్ నడుస్తూ ఉంది. క్యూబా ప్రజలు నిత్యావసరాల కోసం పోరాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ కోసం, వాళ్ళ బతుకు కోసం క్యూ కడుతూ ఉన్నారు. మొబైల్ ఛార్జింగ్ కోసం పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తున్నారు. పరిస్థితి దారుణంగా మారడంతో క్యూబా యూత్ ఆ దేశాన్ని విడిచిపెడుతోంది. అమెరికా, మెక్సికో, లాటిన్ అమెరికా ఈ దేశాలకు వలస వెళ్ళిపోతూ ఉంది. దాదాపు 60 ఏళ్లుగా అమెరికా ఆంక్షలతో క్యూబా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. క్యూబా కమ్యూనిస్ట్ దేశం మారి సోవియట్ యూనియన్తో కలిసి పనిచేయడం కారణంగా అమెరికా శాంక్షన్స్ని స్టార్ట్ చేసింది. అమెరికన్ కంపెనీస్ ఆస్తులు ఉంటాయి కదా, అవి క్యూబా సీజ్ చేసింది. క్యూబన్ మిజైల్ క్రైసిస్ తర్వాత ఈ ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. దీంతో క్యూబా ఫినాన్షియల్ సిస్టమ్ కుప్పకూలిపోయింది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. డాలర్ల కొరత పెరిగిపోయింది. క్యూబాలో ఇంకో అతిపెద్ద సమస్య వాళ్ళ విద్యుత్ వ్యవస్థ. క్యూబాలోని చాలా థర్మల్ పవర్ స్టేషన్స్ 40 నుంచి 50 ఏళ్ల నాటివి. నమ్ముతారా? ఇంకా చెప్పాలంటే సోవియట్ యూనియన్ కాలంలో నిర్మించిన ప్లాన్సే ఇప్పటికింకా అక్కడ నడుస్తూ ఉన్నాయి. దీంతో వాటికి మెయింటెనెన్స్ సరిగ్గా లేక అవి తరచూ బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ అమెరికా ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులున్న క్యూబాకు వాటిని రిపేర్ చేయించడం సాధ్యం కావటం లేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు లేదు. దీంతో ఒక్క ప్లాంట్ ఆగిపోతే దేశం మొత్తం చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దాపురించింది అక్కడ. ఇంకోవైపు క్యూబాలో పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఏర్పడింది. పెట్రోల్ కోసం జనం గంటల తరబడి బంకుల దగ్గర క్యూ కడుతూ ఉన్నారు. ఫ్యూయల్ స్టాక్స్ అయిపోయాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించడం ఆ దేశ దుర్భర పరిస్థితిని అర్థం పడుతూ ఉంది. ఎందుకంటే క్యూబా ఎక్కువగా ఇంపోర్టెడ్ ఫ్యూయల్ పైనే డిపెండ్ అవుతుంది కాబట్టి, మనలాగే వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు ఫ్యూయల్ కొనడానికి క్యూబా దగ్గర డాలర్స్ లేవు. ఒకప్పుడు క్యూబా చాలా కాలం వెనిజులా నుంచి చాలా చౌకగా ఆయిల్ తెచ్చుకునేది. కానీ వెనిజులా కూడా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడంతో అక్కడి నుంచి సప్లై తగ్గింది. దీంతో క్యూబాలో ఫ్యూయల్ క్రైసిస్ మరింత పెరిగిపోయింది. ఇంకోవైపు క్యూబాకు ఫ్యూయల్ రవాణా చేసే ఏ దేశం పైనైనా కూడా శాంక్షన్స్ విధిస్తానంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకే ఉంటుంది. దీంతో క్యూబా పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది. పెట్రోల్, డీజిల్ లేదు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దెబ్బతింది. ఆఖరికి అంబులెన్స్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయంటే అక్కడి పేద బ్రతుకుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ట్రేడ్ ఎంబార్గో కారణంగా క్యూబాకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి సరుకులు తెచ్చుకోవడం కష్టమవుతుంది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇబ్బందికరంగా మారాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. కరోనా తర్వాత క్యూబా టూరిజం పూర్తిగా పడకేసింది. క్యూబాకు ప్రధాన ఆదాయం వనరు వాళ్ళ టూరిజమే. ప్రతి ఏడాది లక్షలాది మంది ఫారిన్ టూరిస్ట్స్ వస్తూ ఉంటారు క్యూబాకి. కానీ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. టూరిస్టులు తగ్గిపోయారు. ఆదాయం భారీగా పడిపోయింది. ఫారిన్ కరెన్సీ రావడం లేదు.
ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. వీటితో పాటు క్యూబాపై ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంపాక్ట్ కూడా భారీగానే ఉంది. వార్ కారణంగా వరల్డ్ వైడ్గా ఫ్యూయల్ కాస్ట్ లేకపోతే చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో క్యూబా పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. క్యూబాలో ఈ క్రైసిస్కి ప్రధాన కారణం అమెరికా శాంక్షన్స్ అని చెప్పి అక్కడి ప్రభుత్వం గట్టిగా ఆరోపిస్తోంది. కానీ ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ కావడం వల్లే క్యూబా ఫినాన్షియల్ సిస్టమ్ కుప్పకూలిపోయిందని విమర్శకులు అంటున్నమాట. పాత కమ్యూనిస్ట్ ఆర్థిక విధానాలే అసలు కారణం అంటూ ఉన్నారు. అంటే ఏంటి? ప్రైవేట్ రంగానికి అవకాశాలు ఇవ్వకపోవడం, విదేశీ పెట్టుబడులు అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ సరైన స్థాయిలో ఆకర్షించలేకపోవడం వల్ల క్యూబా వెనుకబడింది అంటున్నారు వాళ్ళంతా కూడా. ఇంకోవైపు క్యూబా ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. కరెంటు కావాలి, ఆహారం కావాలి అంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఇది ఆబ్వియస్లీ వినిపించే మాట కదా ప్రభుత్వాల నుంచి, అదే స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. కొత్త పవర్ ప్లాంట్స్, సోలార్ ఎనర్జీ, అవును కొత్త పవర్ ప్లాంట్స్, సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఫ్యూయల్ ఇంపోర్ట్స్, వీటి కోసం ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతోంది అని చెప్పి క్యూబా ప్రజలు అనుకుంటున్నమాట. ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని చెప్పి. ఒకప్పుడు అమెరికాని ఎదిరించి కమ్యూనిస్టు పవర్గా నిలిచిన క్యూబా ఇప్పుడు ఆర్థికంగా బతికేందుకు పోరాడుతూ ఉంది. జియో పాలిటిక్స్ని శాసించిన క్యూబాని మాట్లాడుకున్న సందర్భం ఒకానొక టైంలో. ఇంకా చెప్పాలంటే క్యూబా మోడల్ అంటూ గొప్పగా చెప్పుకున్న దేశం క్యూబా ఇప్పుడు ఒక వార్నింగ్లా మారింది. ఫినాన్షియల్ సిస్టమ్ వీక్ అయితే, ఫ్యూయల్ లేకపోతే, పవర్ గ్రిడ్ పేలిపోతే ఒక దేశం ఎలా చిమ్మ చీకట్లోకి వెళుతుందో క్యూబా మనకి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ ఉంది.